నవ్యాంధ్ర ఏర్పడ్డాక టీడీపీ ప్రభుత్వము అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వము 3 రాజధానులు అంటూ గత 5 ఏళ్లుగా చెబుతూనే వస్తుంది. అయితే ఎక్కడ కూడా రాజధాని నిర్మాణం మాత్రం జరగలేదు. దీంతో ఏపీ రాజధాని ఏది అనే సందేహాలు రాష్ట్ర ప్రజల్లో నెలకొన్నాయి. ఈ విషయంలో కేంద్రం నిర్ణయం ఏంటి అనేది కీలకం. కేంద్రం మాత్రము అమరావతి ఏపీ రాజధాని అని చెబుతూ వస్తుంది. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం అదే క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల కోర్ కమిటీ మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో రాజ్నాథ్ సింగ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయనేసి కొందరు నేతలు ఈ సమావేశంలో లేవనెత్తారు. దీనిపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ కూడా అమరావతిని ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.